ఎవరమ్మా వంట చేసేది ఇక్కడ? ఎంతమంది పిల్లలకి ఇచ్చారు ఈరోజు? గంజి వస్తున్నారా? గంజి వస్తున్నారా? ఎవరైనా ఎంఈఓ చెప్పలేదండి అన్నం ఎలా ఎలా ఉండేది ఏంది అనేది? బట్ దే డోంట్ నో. అమ్మా ఈ రోజు ఇప్పుడు వంట చేయాలన్నా కానీ మనం చెప్పి చేపించుకోవాలి కదా. కొత్తగా వస్తేంది పాతగా వస్తేంది పని అయితే పాతదే కదా. అంటే పాత ఎండిఎం వాళ్ళు బాగా చేసేవారు కాదని కొత్తగా మంచిదేనమ్మా. కొత్తగా వచ్చినప్పుడు గంజి ఓర్చకూడదు, ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతారు, విటమిన్స్ కలుపుతా ఉన్నారు, అట్టెసులు వేసి ఉడకబెట్టాలా అనే విషయాలు మీరు చెప్పాలి కదా. ఏం చెప్తారమ్మా? వాళ్ళ దగ్గర నుంచి ఏం సమాధానం వస్తా ఉంది అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు పట్టించుకోవడం. అరే మీనింగ్ ఏందండి? ఇప్పుడు వినండి మేడం, నేను చెప్పేది ఏంటంటే మనకు దాంట్లో ఫోర్టిఫైడ్ రైస్ కలుపుతున్నాం తెలుసా అండి? చెప్పారండి. ఏం లాభం అండి చెప్పి? ఏం లాభం చెప్పి? ఆమె అడిగితే గంజి వస్తున్నావు అనేది అంటే ఏమి ఉపయోగము? ప్రభుత్వ ఆశయం ఏంటి? ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతా ఉంది, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఉంటుంది, బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. పిల్లలకు అందరికీ ఇంటిమేషన్ ఇచ్చి పిల్లలకు మోటివేట్ చేసి అవేర్నెస్ తీసుకురావాలి. ఎంఈఓలు వాళ్ళ మీద ఏం చేస్తున్నారండి అని చెప్పి ఎంక్వైరీలు చేసుకోవాలి. ఇక్కడ వంట వండే వాళ్లకు హెచ్ఎం గారు పోయి చెప్పాలి గంజి వర్చకూడదు అనే విషయము. కొత్తగా వస్తే ఏముంది, అన్నం వండేది అప్పుడే కదా, అదేం పెద్ద పని కాదండి. నిన్ను అడిగితే ఏం చెప్పావు నువ్వు? గంజి వర్చొద్దమ్మా, అట్టేసరి పోసి ఉడకబెట్టి మీరు చెప్పాలమ్మా. అది నేను చెప్పేది మిమ్మల్ని. వాళ్ళ తప్పేం లేదు, మనం చెప్పించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అంటే మీరు వచ్చి ఈడ స్టవ్ వెలిగిచ్చి గంట పెట్టి గెలపెట్టామని చెప్పడం లేదు. మీరు మళ్ళీ వేరే విధంగా మాట్లాడతారు. మీ టీచర్లు చాలా మీతో మాట్లాడలేము. మీ పెద్ద కథ మీది. ఏమేమో అర్థాలు తీస్తారు. నేను చెప్పేది అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోండి మీరు. ఇది ఇంకా మీరు గంజి వరుస్తా ఉన్నారంటే ఇంకా దూకాల పోయాడని చెరువులో. ఇంకా ఏం చెప్పాలా? ఎన్నిసార్లు చెప్పి చాలా అయింది. ఇంకా కూడా వాళ్ళకు అర్థం కావడం లేదు, మీరు చెప్పడం లేదు, ఇంకా నేర్పించడం లేదు. చిన్న మాట అమ్మా గంజి వస్తుంది అయిపోయి. ఇప్పుడు నేను చెప్పింది మీరు చెప్తే అయిపోతుంది. బట్ మీరు మోటివేషన్ ఇవ్వాలండి. ఎంఈఓలుగా మీరు సర్క్యులర్ పంపించాలి, మోటివేషన్ చేయాలి. విజిట్ వస్తారు కదా నెలకు ఒకసారన్నా, వచ్చినప్పుడు ఎట్లా చేస్తా ఉన్నారు భోజనాలు, అది మెయిన్ బేసిక్ అండి. ప్రభుత్వం దాదాపు 70-80 రూపాయలు పెట్టి ఒక 25 కేజీ బ్యాగులు 250 గ్రాములు కలుపుతా ఉంది కెనల్స్. మనం గంజి ఉంచితే అంత గంజిలో వెళ్ళిపోతుంది. ఉడికినప్పుడు అది కరిగిపోతుంది, మెతుకులాగా చేతికి దొరకదు. కరిగిపోయినప్పుడు గంజి ఉంటే గంజిలో వెళ్ళిపోయా, ఇంకా ఏం లాభం? తప్పకుండా అమ్మా, ప్లీజ్. ఎక్కడ స్టాక్ ఎక్కడమ్మా మీది? ఇద్దరు టీచర్లమ్మా, మీకు ఎవరో ఒకరిని ఇస్తారు కదా ఎంఈఓ ఆఫీస్ నుంచి. ప్లీజ్ షో ద రికార్డ్ బుక్ పెట్టండి దాని మీద అండి సార్, మొత్తం పెట్టండి. ఎంత ఉండాలి మేడం? ఎగ్ వెయిట్ ఎంత ఉండాలి? 45 నుంచి 55 కాదండి, 50 గ్రామ్స్ ఒక ఎగ్ ఉండాలి. 45 నుంచి 55 మధ్యలో ఉండొచ్చు. ఓవరాల్ గా మనకు 1580 గ్రాములు ఉండాలి ఒక ట్రే వెయిట్. అంతకు ఎక్కువ ఉంటే సంతోషం, తక్కువ ఉంటే మటుకు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వెయిట్ ఖచ్చితంగా మనం ఎగ్ అంటే నేను సన్న ఏం ఉంటే రీప్లేస్ చేసుకోండి. దిస్ ఈజ్ ఓకే. మరీ 30 గ్రాములు అట్లా వస్తాయి, అవి ఖచ్చితంగా గ్రేడింగ్ చేసి మీరు రీప్లేస్ చేసుకోండి. ఇప్పుడే వచ్చాను. మీరు చెప్పాలా ఎట్లుంది బొబ్బిల్లో వాతావరణము, ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, మేము ఏమి సవరించాలా అనేది మీరు చెప్పాలా, నేను కాదు. మీరు చెప్పాలంటున్న ప్రాబ్లమ్స్ పలానా షాప్లో ఉన్నాయి సార్, పలానా అంగన్వాడీ సెంటర్లో ఉన్నాయి సార్ అని చెప్తే మేము ఫాలో చేస్తాం, ఇబ్బంది లేదు. ముందుగా చెప్పకపోవడం అనేది జరగదు మా డిపార్ట్మెంట్లో. మాకు ప్రోటోకాల్ ఉంటుంది. కలెక్టర్కి, ఎస్పీకి మా మెంబర్ సెక్రటరీ నుంచి లెటర్ వెళ్తుంది. పలానా డిస్టిక్ వస్తామంటే మా షెడ్యూల్ ఉంటుంది. ఆ లైన్ డిపార్ట్మెంట్లు అన్నీ రెడీగా ఉండాలి. నేను సర్ప్రైజ్ పోతే నాకు వాళ్ళందరూ దొరకాలి కదా, ఇబ్బందులు ఉంటాయి. అవి అన్నీ ఎట్లా దొరికించుకోవాలో నాకు తెలుసు. ఐఎమ్ నాట్ ఏ కిడ్. వాళ్ళు ఏం తప్పు చేసినా అని ఎట్లా దొరికించుకోవాలో నాకు తెలుసు. అట్ ద సేమ్ టైము వాట్సాప్ నెంబర్ ఇచ్చాము, వాటిలో కంప్లైంట్ చూసుకుంటాము. వాటిలో ఏదైనా మేజర్ కంప్లైంట్ ఉంటే చూస్తాము. ఇప్పుడు కూడా మేము ఎవరో కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాము, ఎవరైనా చెప్పండి ప్రాబ్లమ్స్ ఉంటే మాకు ఏదైనా చూడండి అని. సరిపోయింది అమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా. కొంచెం జాగ్రత్త చేయండి అమ్మా. భోజనం కానీ ఆ రుచికరంగా, కొద్దిమంది పిల్లలు కాబట్టి అమ్మా
భోజనం టైంకి వచ్చి ఇంకా హ్యాపీ. కుదరదు కదా ఈ చిన్న స్కూల్కు. అట్లా కాదు, మన స్కూల్కు భోజనం టయానికి రావాలంటే ఇన్ని నేను వదిలేసుకొని రావాలి.